పరీక్షిత్ మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కలియుగం ప్రారంభమవుతుంది. మన కలిపురుషుడు కలియుగంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన పరీక్షిత్ మహారాజుకి నా కాలం ఆసన్నమైంది మహారాజా, నన్ను ఆహ్వానించండి అంటాడు. నేనున్నంత వరకు ఈ కలియుగంలో నువ్వు ఈ లోకంలోకి ప్రవేశించడానికి వీల్లేదు అని ఆయనతో గొడవ పడతాడన్నట్టు. లేదు మహారాజా, ఇది గమనంలో జరగాల్సిన పని. మీ చేతుల్లో మా చేతుల్లో ఏమి ఉండదని చెప్పేసి అంటాడు. లేదు, నేనున్నంత వరకు నిన్ను రానివ్వను అని చెప్పేసి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మన కలియుగ పురుషుడు తెలివిగా ఆలోచించి, నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను మహారాజా, నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి, అందులో నేను ఉంటానని అడుగుతాడు. అయితే కలియుగంలో ఎక్కడ పురుషులు జూదమాడుతారు మరియు మద్యం సేవిస్తారు, స్త్రీలను అవమానిస్తారు, స్త్రీలు ఎక్కడైతే తమ భర్తలను పట్టించుకోరో ఆ స్థానాలలో నువ్వు ఉండు. అయితే నాకు 4 స్థానాలు ఇస్తారా మహారాజా, మరి ఒక స్థానం ఇవ్వండి అని అంటాడు. అయితే కలియుగంలోని స్వర్ణంలో నువ్వు జీవించు అని అంటాడు, అంటే బంగారంలో. ఈ విధంగా కలిపురుషుడు అతని కిరీటంలో ఉన్న పరీక్షిత్ మహారాజు కిరీటంలోకి ప్రవేశిస్తాడు. అయితే అప్పటి నుంచి అతను పరీక్షిత్ మహారాజు వేరే రకంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అయితే అతనికి బాగా దాహం వేసి ఒక మహర్షి దగ్గరికి వెళ్తాడన్నట్టు. అయితే ఆయన ధ్యానంలో ఉంటాడు. నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అంటాడు. కలిపురుషుని ప్రభావంతో అతని మాటలు మహర్షికి వినిపించవు. అయితే పరీక్షిత్ మహారాజుకు కోపం వచ్చి, నేను ఇంత దాహంలో ఉన్నా కూడా మీరు నన్ను పట్టించుకోకుండా ధ్యానం చేసుకుంటారా అని చెప్పేసి ఒక చనిపోయిన పామును అతని మెడలో వేస్తాడన్నట్టు. అయితే రాజు అలా వేసి రాజ్యానికి చేరుకున్న తర్వాత కిరీటం తీసి కింద పెడతాడు. అయితే అప్పుడు అతను చేసిన తప్పేమిటో బాగా గుర్తుకు వస్తుంది. అయ్యో, నేను కలిపురుషుని ప్రభావంతో ఎంత పెద్ద తప్పు చేశాను. నేను ఇప్పుడు ఆ మహర్షికి నా తప్పును ఒప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. అయితే అప్పుడే ఆ మహర్షి పరీక్షిత్ మహారాజు ఆస్థానానికి వచ్చేసి అసలు జరిగిందేమిటో చెప్తాడన్నట్టు. అయితే కలియుగంలోని కలిపురుషుని ప్రభావంతో ఆ విధంగా జరుగుతుందని మహర్షికి తెలుస్తుంది. కానీ మహర్షి పుత్రుడైన శృంగి తన తండ్రికి ఆ విధంగా అవమానించినందుకు 7 రోజుల పక్షంలో పరీక్షిత్ మహారాజుకు మరణం సంభవించాలి అని ఒక శాపాన్ని ఇస్తాడన్నట్టు. ఆ విషయాన్ని మహర్షి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే మహర్షి వచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు తన తప్పును తెలుసుకొని మహర్షి కాళ్ళను కడుగుతాడన్నట్టు. అయితే నేను తప్పును ఒప్పుకుంటున్నాను మహర్షి అని అంటాడు. అయితే నువ్వు తప్పును ఒప్పుకుంటున్నావు, కానీ నా పుత్రుడు క్షణికావేశంలో విధించిన శాపం వల్ల నువ్వు 7 రోజులలో మరణిస్తావు అని అంటాడు. అయితే అప్పటికే పరీక్షిత్ మహారాజు 24 సంవత్సరాలు హస్తినాపురాన్ని పరిపాలిస్తాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని తన పుత్రుడైన జనమేజయుడికి అప్పగించాలని అనుకుంటాడు. అయితే పరీక్షిత్ మహారాజు తన తప్పును తెలుసుకొని 7 రోజుల్లో మరణం సంభవిస్తుందన్నప్పుడు ఇంకా నేను చేయాల్సిన పనులు ఏమిటి అని మహర్షిని అడుగుతాడన్నట్టు. అయితే మహర్షి తన దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను బోధిస్తానని అంటాడన్నట్టు. అంటే పరీక్షిత్ మహారాజు చనిపోవడానికి 7 రోజులే మిగిలి ఉంటాయి కాబట్టి అతను ఏ విధంగా తన జన్మను ధన్యం చేసుకోవాలి, ఏ విధంగా ముక్తిని పొందాలి అని తెలుసుకోవడానికి మహర్షి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు మహర్షి, నువ్వు కృష్ణునికి సంబంధించిన జీవిత చరిత్రను చదువు, 10 మందికి చెప్పు, తర్వాత భాగవతాన్ని చదవడము, భాగవతాన్ని వినడము, పారాయణం చేయడం ద్వారా నీ జన్మ అనేది ధన్యమవుతుంది, నీకు ముక్తి మార్గం కూడా లభిస్తుందని చెప్పేసి చెప్తాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు చనిపోవడానికి వారం రోజుల ముందు తన కర్తవ్యమైన భాగవతాన్ని చదువుతూ వింటూ పారాయణం చేస్తూ చనిపోతాడన్నట్టు. ఆ తర్వాత తన రాజ్యము తన పుత్రుడైన జనమేజయుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పరీక్షిత్ మరణం అనేది సంభవిస్తుంది.